రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నాయకులు జనసేన పార్టీ అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై చేస్తున్న విమర్శలు పూర్తిగా రాజకీయ దివాళా కోరుతనానికి నిదర్శనమని జనసేన పార్టీ ప్రతిపాడు నియోజకవర్గ సమన్వయకర్త రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మేడిశెట్టి బాబీ తీవ్రంగా మండిపడ్డారు. కత్తిపూడిలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజల ఆదరణ రోజురోజుకు పెరుగుతోన్న కూటమి ప్రభుత్వాన్ని చూసి ఎదుర్కోలేక వైసీపీ నాయకులు కులాల మధ్య చిచ్చుపెట్టే కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రాభివృద్ధి, ప్రజా సమస్యలపై మాట్లాడాల్సిన వారు కుల రాజకీయాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూడటం దురదృష్టకరమన్నారు. పవన్ కళ్యాణ్ను ఒక కులానికి పరిమితం చేసే ప్రయత్నాలను జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని చెప్పారు. పవన్ కళ్యాణ్ అన్ని వర్గాల ప్రజల కోసం పోరాడే నాయకుడని, ఆయనపైనే వ్యక్తిగత విమర్శలను ప్రజలు కూడా నేరుగా అసహ్యించుకుంటున్నారని పేర్కొన్నారు. సమాజంలో విభేదాలు సృష్టించి రాజకీయంగా మనుగడ సాగించాలనే వైసీపీ ప్రయత్నాలను ప్రజలు ఎప్పటికీ అంగీకరించారని అన్నారు. గత ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు నుంచి వైసీపీ ఎలాంటి గుణపాఠం నేర్చుకోలేదని, ఇదే అహంకార ధోరణి కొనసాగితే వచ్చే ఎన్నికల్లో 11 సీట్లు కూడా గెలుచుకోవడం కష్టమవుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ధర్మవరం లింగపర్తి సొసైటీ చైర్మన్లు దానం శేషారావు, పెంటకోట మోహన్, తుని జోన్ ఆత్మ కమిటీ వైస్ చైర్మన్ కరణం సుబ్రహ్మణ్యం, శంకవరం మండల జనసేన అధ్యక్ష ఉపాధ్యక్షులు గాబు సుభాష్, తలవంటి బుజ్జి, పత్తిపాడు మండల జనసేన అధ్యక్షుడు రామకుర్తి కామేష్, తలవంటి బుజ్జి తదితరులు పాల్గొన్నారు. మరి గత వారం రోజుల నుంచి చూసినట్లయితే మరి రాష్ట్ర రాజకీయాలు ఒక కులం చుట్టూ మాత్రమే తిరగడం చాలా బాధాకరమైనటువంటి విషయం. మరి మా అధ్యక్షులు వారు కాకినాడలో మాటామంతి కార్యక్రమంలో మాట్లాడడం జరిగింది. ఈ రాష్ట్రంలోని అభివృద్ధి వైపు మనం ప్రయాణం చేద్దాం, కూటమి ప్రభుత్వం అభివృద్ధి వైపు ప్రయాణం చేద్దాం అని చెప్పేసి కూటమి ప్రభుత్వం నుంచి మరి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, కూటమి ప్రభుత్వం అంతా కూడా యువతకి మంచి భవిష్యత్తు కల్పించాలి, యువతని మంచి మార్గాల్లో నడిపించాలి అనేటటువంటి ఒక ఉద్దేశంతో వెళ్తా ఉండడం జరుగుతుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారిని ఒక కులానికి పరిమితం చేసి ఒక కుల చట్టంలో బిగించాలని చెప్పేసి చేస్తున్నటువంటి వైసీపీ పార్టీ యొక్క చర్యల్ని మనందరం కూడా తీవ్రంగా ఖండించవలసినటువంటి అవసరం ఉంది. మరి ఈ రోజు చెప్తున్నారు కులం గురించి మాట్లాడుతున్నాం, కులం అంతా కూడా మా తరపునే ఉందని చెప్తున్నారు. మరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 2019కి ముందు కాపు కులానికి సంబంధించి మరి రిజర్వేషన్లు ఇవ్వలేమని చెప్పినప్పుడు మరి ఈ సోదరులందరూ ఏమైపోయారు, ఆ రోజు ఎందుకు ప్రశ్నించలేకపోయారు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము క్వశ్చన్ ఇస్తున్నాం. అలాగే ఈడబ్ల్యూఎస్ 10% ఉన్నదాన్ని మరి 5%కి తీసుకొచ్చింది ఎవరు? అలాగే కాపు కార్పొరేషన్ నుంచి గత ప్రభుత్వంలో మీరు ఏ రకమైనటువంటి నిధులు ఇచ్చారు, అసలు ఏమన్నా నిధులు సమకూర్చారా అన్నది కూడా ఈ సందర్భంగా మేము ప్రశ్నించడం జరుగుతుంది. అలాగే ఏ పార్టీ అయినా సరే ఒక కులంతో పరిమితమయ్యి రాజకీయాలు చేసేటటువంటి పరిస్థితి ఉండదు. అన్ని సామాజిక కులాలు, అన్ని సామాజిక వర్గాలు కూడా ఆదరిస్తేనే ఆ రాజకీయ పార్టీ ముందుకెళ్తుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు యువత అంతా కూడా అన్ని సామాజిక వర్గాల నుంచి కూడా ఆయనకి పూర్తి స్థాయి మద్దతు లభిస్తుంది అన్న దాని విషయాన్ని మరి మీరు వైసీపీ పార్టీ పూర్తిగా గ్రహించి దాన్ని ముందుకి తీసుకున్నట్టయితే బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ, కులం చుట్టూనే తిరుగుతుంది. ఎందుకంటే అది కేవలం వైసీపీ పార్టీ వారికి ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి కళ్ళు కుట్టి ఈ కూటమి ప్రభుత్వంలో ఏదో రకంగా ఇబ్బంది సృష్టించి ఖచ్చితంగా విభేదాలు సృష్టించాలని ఒక కుల గొడవని రాజకీయ రంగు పులిమి వాళ్ళు కేవలం వాళ్ళ మంత్రులు, మాజీ మంత్రులు అందరూ కలిసి, వాళ్ళ నాయకులు అందరూ కలిసి మన రామచంద్రపురం నియోజకవర్గంలో తోట తిరుమతుల ఆధ్వర్యంలో వైసీపీ కాపు నాయకులు అనే ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. నేను ఆ సమావేశం ఏర్పాటు చేసిన కాపు నాయకులకి ఈ వేదిక ద్వారా ఒకటే తెలియజేస్తున్నాను. ఆ సమావేశంలో ఉన్న కాపు నాయకులు అందరూ కూడా మీరు మొదటగా మన కాపు కులానికి ఏం చేశారో నాకు వివరించి మీరు తర్వాత ప్రశ్నించవలసిందిగా కోరుతున్నాను. ముందుగా ఆ సమావేశానికి అధ్యక్షత వహించిన తోట తిరుమతులు గారు, ఆయన వల్లే దళితులను తోట తిరుమతులు గారి వల్లే కాపులకు దూరం అయ్యారు. ఎందుకంటే ఆయన శిరోమండనం చేయించారు ఒక దళిత సోదరుడికి. ఆ కేసు వల్ల మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దళితులు కాపు సోదరులకు దూరం అయ్యారు. ఆ విషయం తెలియకుండా ఆయన మారిన పార్టీ లేదు, పోటీ చేయని పార్టీ లేదు. ఇప్పుడు కూడా నేను సై అంటే సై అంటాడు, కానీ ఎందుకు ఉపయోగం ఉండదు. ఆయన చెప్పిన మాట మీద నిలబడ్డు. గత ఎలక్షన్లో కోరిమిల్లో తన సమీప అభ్యర్థి మీద నీకన్నే నాకు ఎక్కువ ఓట్లు రాకపోతే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పాడు. కానీ ఏం జరగలేదు. ఆయన ఓడిపోయాడు. అక్కడ ఆయన మండపేటలో ఓడిపోయాడు, రామచంద్రపురంలో ఓడిపోయాడు. నిన్న పంతో నానాజీ గారి మీద సవాలు విసురుతున్నాడు. ఈసారి కాకినాడ రూరల్కి వస్తాడు, అక్కడ కూడా ఓడిపోతాడు. ఆయనకి ఓటమి తప్ప ఏమి ఉండదు. ఆయనకి విజయాన్ని చూడలేడు. ఎందుకంటే
కులం పేరుతో ఆయన రాజకీయం చేద్దాం అనుకున్నాడు. కాపు యువత ఇప్పుడు తెలుగుగా అన్నారు. ఒక కాపు నాయకుడు వెంట తిరుగుతులేదు. అన్ని జాతులను అన్ని మతాలని సమానంగా చూసే గొప్ప వ్యక్తి, గొప్ప నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వెంట ఉందామని కాపు యువతతో పాటు అన్ని యువతలు, అన్ని జాతుల యువత కూడా పవన్ కళ్యాణ్ గారు వెంట ఉంటూ ఇక్కడ కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నాయి. రాజకీయం చేద్దామని ఉంటున్నాడు. ఆయన గత 30 సంవత్సరాలుగా రాజకీయం చేశాడు. కాపు జాతికి ఏం చేశాడు నేను ఈ సభ ద్వారా మీ మీడియా ద్వారా అడుగుతున్నాను. ఎందుకంటే ఆయన జాతికి చేసింది ఏం లేదు. జాతిని అడ్డు పెట్టుకుని ఆయన ఎమ్మెల్సీ అయ్యాడు, 2 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు, కానీ మంత్రితో అవుదాం అనుకున్నాడు, కానీ అవ్వలేకపోయాడు. అలాంటి వాళ్ళ వల్ల అలాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తుంటే మాలాంటి యువతకి వాళ్ళని చూసి ఏం నేర్చుకోవాలో తెలియట్లేదు. ఒక కులంతో మనం రాజకీయం చేయలేం, ఒక మతంతో రాజకీయం చేయలేం. కానీ వైసీపీ పార్టీ వారు ఈ రాష్ట్రంలో కుల రాజకీయాలను, మత రాజకీయాలను బాగా ప్రోత్సహిస్తున్నారు. ఇది యువత, మీడియా వారు అందరూ కూడా గమనించి ఈ సంస్కృతిని మన రాష్ట్రం నుంచి వైదొలపాలి.